దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ లేఖనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. దేవుడు స్పష్టంగానే మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే. ఆయనను మానవ రూపేణ ఈ లోకానికి వచ్చి మనము ఎన్ని పాపములు చేసినా, ఏ రీతిగా ఆయన్ని శిక్షించినా, మరి అనేకమైనటువంటి చిత్రహింసలు ప్రభువులు వారిని పెట్టినా కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించాడు. మరి మనం ఈ లోకంలో క్షమిస్తున్నామా? ఎవరినైనా సరే మన పక్షముగా వ్యతిరేకులైన వారిని, శత్రువులను కానీ, మరి పొరుగు వారిని కానీ మనం ఏ దినమైనా క్షమించేవారిగా ఈ లోకంలో జీవిస్తున్నామా? ప్రియమైన విశ్వాసులతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజదేవుడుగా నీవు అంగీకరించావో, ఆ దినం నుండి క్షమించే గుణం నీలో ఉండాలి. ఆ క్షమించే గుణం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుండి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరూ మరి ఆయన్ని విశ్వసించినట్లయితే, ఆ రీతిగా మనము కూడా ఇతరులను క్షమించాలి, మన పగవారిని కూడా క్షమించాలి అనుకున్నట్లయితే అందరూ తలలు ఉంచండి. ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనాలు. ప్రభా, మీ యొక్క గొప్ప గుణగణములను మాకు ఇవ్వడానికి, ఇదిగొనిన మీరు ఎట్టి క్షమాపణ కలిగినటువంటి గుణగణములు కలిగి ఉన్నారు. అట్టి హృదయములను మాకును దయచేయడానికి ఈ లోకమునకు వచ్చి ఇదిగైన మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకొని, మా పైనను వీక్షించున్న ప్రతి బిడ్డ పైనను మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి, ప్రతి బిడ్డను కూడా ఇదిగోనైనా ప్రతి ఒక్కరు కూడా ఇతరులను క్షమించేవారుగా, శత్రువులను కూడా క్షమించేవారుగా ఉండగలిగే అట్టి జ్ఞానంను, అట్టి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను నింపమని ఈ ఉదయకాల సమయమున నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.